రైట్ చూసారు కదా తెలంగాణలో మరో మార్పు చూస్తా ఉన్నాము. ముఖ్యంగా స్టేషన్ కన్ఫరెన్స్ సంబంధించి ఏదైతే కాంగ్రెస్ నాయకులు దాదాపు 500 నుంచి కూడా 500 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వస్తున్నటువంటి ఒక అంశాన్ని చూస్తా ఉన్నాం. ఇదే అంశం మనతో మాట్లాడేందుకు ఆ స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడారు. సార్ ఎట్లా చూస్తారు? అధికారంలో ఉన్నది వాళ్ళు, మేము పాలన మెరుగ్గా చేస్తున్నాం అంటున్నారు. మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం జరుగుతుంది స్టేషన్ కన్పూర్? తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మాత్రమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ గారి ఏలు పట్టుకొని తిరిగిన నియోజకవర్గం స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం. అప్పటి నుండి ఇప్పటి వరకు గణపురం అంటేనే అది గులాబీ జెండా గడ్డ. సో ఎప్పుడు కూడా మెజారిటీ కూడా అలాగనే ముందు 11,000, తర్వాత 33,000, తర్వాత 58,000, తర్వాత 38,000, నాకే 4 సార్లు అట్లా వచ్చింది. మొన్న కూడా దాదాపు మరి 7-8 వేల మెజార్టీ తోటి కడియం శ్రేణి గెలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నా కడియం శ్రేణి 10 ఏళ్ళు అక్కడ 20 ఏళ్ళ నుంచి ఆయన మర్చిపోయారు. కానీ కేసీఆర్ గారి పెట్టిన భిక్ష ఆయన బ్లాక్మెయిల్ చేసి లేకపోతే నేను కాంగ్రెస్కి పోతా అని చెప్పేసి చెప్తే ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి 4 సార్లు మరి క్యాబినెట్లో ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఈయన పోతే పార్టీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నాకు ఎమ్మెల్సీ మంత్రి ఇస్తానో లేకపోతే ఎంపీ ఇస్తానో లేకపోతే రైతు బంధు చైర్మన్ ఇస్తానో చెప్పేసి నన్ను ఒప్పించి వారికి ఇస్తే నమ్మించి ఏదో నమ్మి నానబోస్తే పుచ్చు బుర్రలైనట్టు మొత్తం అక్కరాని అయిపోయాడు. ఆయన వాళ్ళ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం తన రాజకీయ భవిష్యత్తును మరి పణంగా పెట్టిండు. ఈరోజు చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి గెలిపిస్తే వీళ్ళకు దూరం అయిపోయిండు, శత్రువుగా మారిండు. అటు కాంగ్రెస్ పోయేమన్న లాభం ఉన్నదంటే అక్కడ ఇందిరా అక్కడ తిరగబడే పరిస్థితులు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి వెళ్ళి అక్కడ పార్టీని కాపాడుకుంటే ఆయనతో వచ్చిన సెకండ్ క్యాడర్ లీడర్లకు నామినేటెడ్ పోస్ట్ చేయడంతో అక్కడ బగ్గున వాళ్ళు మంట పడుతుండ్రు. సో కాబట్టి ఈ పరిస్థితులలో ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో కడియం శ్రీ ఉనికిని ఓర్చుకోలేక అందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్తో మేము ఉంటాం, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి కోసము, ఉనికి కోసము, ఆత్మగౌరవం కోసం అందరూ కూడా పనిచేస్తామని ఈరోజు కేటీఆర్ సమక్షంలో మరి పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇక్కడికి రావడం. ఎందుకు వ్యతిరేకత వస్తుంది అనుకోవచ్చు కడియం శ్రీహరి పైన? సో ఏం చెప్తారు మేజర్గా? 2 రకాలుగా. ఒకటి ఏదైతే మార్పు కోసం అంటే మార్పు రేవంత్ రెడ్డి మార్పు తీసుకురాలేదు, అభివృద్ధి కోసం నేను పోయినంటే ఆయన అభివృద్ధి పనులు ఒక్కడు కూడా తీసుకురాలి, ఒక తట్ట మట్టి తీసిన పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు ఇంకా పూర్తిగా కాని పరిస్థితి ఉన్నది. ఇక ఆయన కొత్తగా తీసుకొచ్చిన పనులంటూ ఏం లేవు. ప్రణాళికలు ప్రపోజల్స్ తయారు చేసిండే తప్ప ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక పని చేసిన సందర్భం. ఏ దేశంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నమాట, మరి అవి స్టేషన్ కన్పూర్ రావట్లేవా? సో మీరు కూడా ఒకసారి ప్రతి ఇంటికి పోయి గ్రామీణ ప్రాంతంలో అడిగితే ఎక్కడ చేరినాయి అనేది తెలుస్తుంది. కారణం ఏంటంటే ఈరోజు ఏ ఒక్క కుటుంబాన్ని తీసుకున్నా కూడా ఆ కుటుంబానికి ఇప్పటి వరకు అందిన పథకాలు, ఉదాహరణకి రైతు బంధు పేరు మీద 73,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో నేరుగా పడ్డ పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా 45 లక్షల మందికి ఆసరా పెన్షన్ల రూపంగా ప్రతి నెల టెన్షన్గా 2,000, అదేవిధంగా వికలాంగులకైతే 4,000 రూపాయలు ఇచ్చినా కనబడుతుంది. తర్వాత రైతు బీమా కింద ఒక రైతు చనిపోతే దినం వెళ్ళకముందే 5 లక్షల రూపాయలు ఇచ్చింది కనబడుతుంది. తర్వాత దాదాపు 1,00,000 రూపాయల లోపు రుణాలు మాఫీ అంటే మరి ఆ రకంగా దాదాపు 23,000 మందికి రైతులకు ఇచ్చిన సందర్భం కనబడుతుంది. 23 లక్షల రైతులకు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా గ్రామాలలో అభివృద్ధి ఉందంటే పల్లె ప్రకృతి వనం పేరుతోటి, పల్లె గ్రామ ప్రగతి పేరుతోటి శ్మశాన వాటికలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గ్రామాలలో ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరేటి ఇవి అంటే ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మీరు అన్నట్టే వాళ్ళు వచ్చినాక గృహిణికి 2,500 అన్నారు, ఎక్కడైనా ఇచ్చిందా? విద్యార్థినికి అయితే ఓ స్కూటీ అన్నారు, ఎక్కడైనా ఇచ్చిందా? తర్వాత షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అంటే ఎవరికైనా తులం బంగారం ఇచ్చిందా? తర్వాత నిరుద్యోగ భృతికి పేరు మీద 4,000 ఇచ్చిందా? ఆసరా పెన్షన్లు మేము వాళ్లకు 4,000 చేస్తాం, 2,000 కాదు 4,000 అన్నారు, ఇచ్చిందా? రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇచ్చేది మేము 15,000 అన్నారు, 12,000 ఇస్తామని ఇప్పటివరకు అతి లేదు గతి లేని పరిస్థితి. మొత్తము తెలంగాణలో 12,674 గ్రామ పంచాయతీలు ఉంటే మండలానికి ఒక స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ని తీసుకొని ఆ ఊరికి ఇస్తారని ఆ ఊరికి కూడా ఇప్పటివరకు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, తర్వాత రేషన్ కార్డు లేదు, తర్వాత ఇందిరమ్మ ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు పేరు మీద పునాది చేసింది లేదు, ఎవరికి ఒక్క కాగితం ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. సో ఈ పరిస్థితులలో
ఓటు అడగడానికి కాంగ్రెస్ కార్యకర్తలే సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకేం రాలేదు కదా. ముందుగా కనీసము ఎవరైనా పార్టీ తరుగులేని ధర్మం ఉంటుందంటే కనీసం కాంగ్రెస్ కార్యకర్తలకు రావాలి కదా. కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబడే పరిస్థితి. ఒకవేళ బై ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది స్టేషన్ గణపురకు సంబంధించి? ఎందుకంటే భారీ ఎత్తున బీఆర్ఎస్లోకి వస్తూ ఉన్నారు, 500 పైగా అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే తినబూతు రుచెందుకు చూద్దాం కదా రేపు. ఇప్పటివరకు అక్కడ ఆయన అస్తిత్వం కోల్పోయాడు, ఆత్మగౌరవాన్ని కోల్పోయాడు, మోరల్ వాల్యూస్ కోల్పోయాడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్టీ మారిండు, సిగ్గు శరం లేకుండా స్టే కావాలని తిరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్న ఒకటైతే ముఖ్యంగా గెలిపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఇలా కాంగ్రెస్కి పోయినావు. 40 ఏళ్ళల్లో నేను ఎప్పుడు కాంగ్రెస్కి ఓటేలే, కాంగ్రెస్ ముఖం చూడని తిట్టిండు. 6 నెలల్లో కూలిపోద్దని తిట్టిన అతనే మొట్టమొదటి వ్యక్తినే కడియం శ్రీ రేవంత్ని తిట్టింది. సో అలాంటి వాడు ఇలా మళ్ళీ మరి గోబెల్స్ ప్రచారం చేసి నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పేసి మాట్లాడే కార్యక్రమం చేసినప్పుడు అక్కడ అభివృద్ధి లేదు. ఆయనకి ఏమంటారు కదా, ఆఖరికి ఆయనకు పోయే కాలం వచ్చింది. 74 సంవత్సరాల వయసులో మంచి పేరుగా ఉండాల్సిన పరిస్థితులలో బిడ్డ కోసం నమ్మక ద్రోహం చేసి ఈరోజు నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా ఈరోజు చరిత్రలో మిగిలిపోయే చరిత్రహీనుడు ఆయన. స్టేషన్ గణపూర్లో ఫైనల్గా కడియం శ్రీహరికి మంత్రి పదవి వస్తుందని ధోరణిలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ క్యాడర్లు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారని చెప్పి కొత్త సమాచారం చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక నేను కొంచెం లోతుకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే 94 నుండి ఆయన ముందు మార్కెట్ శాఖ మంత్రి అయ్యాడు, అటు తర్వాత సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యాడు, అటు తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు, అటు తర్వాత ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. అంటే 10 ఏళ్ళ పాలనలో తెలంగాణ మొత్తంలో వరంగల్ జిల్లా, అవిభక్త వరంగల్ జిల్లాకి ఏకైక మంత్రి కడియం శ్రీహరి, ఏకైక మంత్రి. ఆయన గన్పూర్కు చేసింది 0 అయిపోయింది. మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చాడు. బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ 2 సార్లు, ఉప ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మంత్రి, ఎమ్మెల్యే. ఈ 10 ఏళ్ళలో ఏం చేసినా ఈ 10 ఏళ్ళలో కూడా ఏం చేయాలి అంటే ఏదో బ్లాక్మెయిల్ చేసి అవకాశవాదంగా అది అందలం ఎక్కడం తప్ప ఇది వ్యక్తిగా చేసింది కానీ, సమాజం కోసం చేసింది కానీ, ఇంట్రెస్ట్గా చేసింది కానీ ఏది కూడా కనిపించదు. ఓన్లీ ఆయన బాగుంటే మాత్రమే చాలు. అంటే వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే రాజకీయాలను మార్చుకుంటూ పోయిండు. అన్నాడు ఎన్టీ రామారావుకి ఎన్ని పోటీ పొడిచిండు, చంద్రబాబు సంక్రాంతి వచ్చిండు, వైస్రాయ్ హోటల్లో చెప్పందుకొని కొట్టిండు, టికెట్ ఇచ్చిండు. తర్వాత చంద్రబాబు నాయుడుకు మోసం చేసిండు, కేసీఆర్ సంక్రాంతి వచ్చిండు. కేసీఆర్ సంఖ్యలకు అంటే ఇప్పుడు రేవంత్ సంఖ్యలకు పోయిండు. రేవంత్ సంఖ్యలకు వెళ్ళి కూడా రేపు బిడ్డకు కనుక కేంద్రంలో మంత్రి ఇస్తారనేదంటే గతం రేవంత్ రెడ్డి కూడా ఎనపొడి పుడతాడు, తప్పకుండా బీజేపీ చెప్తాడు. చేరికల తర్వాత ఎలా ఉండబోతుంది స్టేషన్? సో ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అన్ని ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము అమలు చేసిన కార్యక్రమాలే జరుగుతున్నాయి. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. అలాంటప్పుడు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా కనుక ఉండేది ఉంటే సో తప్పకుండా ఆ పనులు పురోగమనం చేయడానికి, ఆ పనులు పూర్తి చేయడానికి చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది స్టేషన్ గన్పూర్లో కీలక మార్పు చూస్తూ ఉన్నాము. మార్పు కావాలి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి ప్రజలే ఇవాళ తిరగబడతా ఉన్నారు. ఇంకోవైపు పార్టీ నేతలు కూడా, కాంగ్రెస్ నేతలు కింది స్థాయి నుంచి హై లెవెల్ వరకు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కీలక నాయకులు ఇవాళ స్టేషన్ గన్పూర్కి సంబంధించి దాదాపు 500 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో చేరబోతా ఉన్నారు అని చెప్పి కూడా ఏదైతే స్టేషన్ గన్పూర్ కీలక నాయకులు మాజీ ఎమ్మెల్యే తాటికూడ రాజయ్య చెప్తున్నటువంటి అంశం చూస్తా ఉన్నాం. కెమెరామెన్ కళ్యాణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.